ప్రతిదిన పరలోకమన్నా ఆగస్టు 17. ఆత్మను ఆర్పకుడి. 1 థెస్స 5:19. ప్రభువు యొక్క ప్రజల మధ్య ఆయన ఆత్మనుండును. అది పవిత్రమైన ప్రేమ యొక్క జ్వాలకు పోల్చబడినది. ఆ జ్వాల దైవవర్తమానము ద్వారా ప్రతి ఒక్కరిలో వ్యగతముగా వెలిగించబడును. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ఆత్మతో సంఘమునకు సంబంధము మెత్తముగా ఆ ఆత్మ నడిపింపులో కలదు. సంఘము పరిమాణములో, జ్ఞానములో, ప్రేమలో, సహవాసములో ప్రభువుతో పెరిగినప్పుడు ఈ పవిత్ర ప్రేమ యొక్క జ్వాల లోకములో అది దీపముగా నుండును. కొండమీదనున్న పట్టణము మరుగైయుండదు. రీప్రింట్ 3137. నమస్కారం. ఈరోజు మన డీప్ డైవ్లో మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూస్తున్నాం. అవును. మనకు అందించిన సోర్స్ మెటీరియల్ అంటే డైలీ హెవెన్లీ మన్నా ఆగస్టు 17వ తేదీ సంచిక రీప్రింట్ 3137 ఉంది కదా. అవునండి. దాని ఆధారంగా 1 తెస్సలోనికయులు 5:19లో ఆత్మను ఆర్పవద్దు అని ఉంది. అవును. దాని అర్థమేంటో కొంచెం లోతుగా చూద్దాం. అసలు ఈ సోర్స్ దీన్ని ఎలా వివరిస్తోందో చూద్దామా? తప్పకుండా. ఈ సోర్స్ ఆ వాక్యాన్ని వివరిస్తూ ప్రభు ప్రజల మధ్య ఉండే ఆత్మ దాన్ని ఒక పవిత్ర ప్రేమ జ్వాలతో పోలుస్తుంది. పవిత్ర ప్రేమ జ్వాల. అవును. ఈ జ్వాల అంటే కేవలం దేవుని మీద ప్రేమ అనే కాదు, ఆయన పని పట్ల అంటే ఆయన మార్గంలో నడిచే తోటివారి పట్ల కూడా ఉండే ఒక ఉత్సాహం, నిబద్ధత అని ఈ సోర్స్ చెబుతుందన్నమాట. ఓకే, పవిత్ర ప్రేమ జ్వాల వినడానికి బాగుంది. కానీ ఆర్పవద్దు అనడంలో ఆంతర్యమేంటి? అంటే మన ఫీలింగ్స్ని అణుచుకోవద్దు అని మాత్రమేనా, లేక ఈ సోర్స్ ఇంకా ఏమైనా లోతైన అర్థమిస్తోందా? మంచి ప్రశ్న అడిగారు. ఈ సోర్స్ ప్రకారం ఇది కేవలం మన భావోద్వేగాలను అణచుకోవద్దని చెప్పడం కాదు, దానికంటే ఎక్కువ. ఓ, అంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు, సంఘ ఐక్యతకు ఆజ్యం పోసే ప్రేమ, జ్ఞానం అలాంటి ఒక అంతర్గత ఇంజిన్ లాంటిదన్నమాట. దాన్ని ఆపవద్దు అని చెప్పడం లాంటిది. ఇంజిన్ లాంటిదా? సరే. సోర్సు చెప్పేది ఏంటంటే ఈ పవిత్ర ప్రేమ జ్వాల అనేది ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినప్పుడు, ముఖ్యంగా దైవిక సందేశం అంటే బైబిల్ బోధల ద్వారా ప్రజ్వలిస్తుంది. అంటే వాక్యం విన్నప్పుడు? అవును, వాక్యం విన్నప్పుడు లేదా తోటి విశ్వాసులతో సహవాసంలో ఉన్నప్పుడు మనలో కలిగే ఆ ఉత్సాహం, ఆ ప్రేరణ అలాంటిదనమాట. అది వ్యక్తిగతంగా మొదలైనా సరే సంఘం మొత్తానికి వర్తిస్తుందని ఈ సోర్సు నొక్కి చెబుతోంది. ఇది ఆసక్తికరంగా ఉంది. అంటే ఇది కేవలం నాలోనో లేదా మీలోనో ఉండే వ్యక్తిగత అనుభూతి కాదన్నమాట. మీరు సంఘం, సామూహికంగా అంటున్నారు. అవును. ఈ సోర్సు ఎందుకు ఈ కమ్యూనిటీ ఆస్పెక్ట్పై ఇంత దృష్టి పెడుతోంది? అంటే వ్యక్తిగతంగా ఉత్సాహం ఉంటే సరిపోదా? కరెక్ట్. వ్యక్తిగత అనుభవం ముఖ్యమే, కాదనట్లేదు. అయితే రీప్రింట్ 3137 ప్రకారం అసలు విషయం సంఘం మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. అలాగా? ఈ సోర్స్ ఏం సూచిస్తోందంటే సంఘమంతా కలిసికట్టుగా జ్ఞానంలో, ప్రేమలో, దేవునితో అనుబంధంలో ఇలా ఎదిగే కొద్దీ ఈ సామూహిక పవిత్ర ప్రేమజ్వాల ఇంకా ప్రకాశవంతంగా మారుతోంది. ఓకే. అప్పుడు ఆ సంఘం లోకానికి ఒక వెలుగులా పనిచేస్తుంది. బైబిల్లో చెప్పారు కదా, కొండమీద ఉన్న పట్టణంలాగా. దాన్ని ఎవరూ దాచేలేరు. నిజమే. అంటే ఆ సంఘం యొక్క ఐక్యత, ప్రేమ, జ్ఞానం ఇవన్నీ ఇతరులకు స్పష్టంగా కనిపిస్తాయి, వాళ్ళను ప్రభావితం చేస్తాయి. ఇది కేవలం వ్యక్తిగత భక్తి విషయం కాదు, ఒక సామూహిక ఆధ్యాత్మిక చైతన్యమని ఈ సోర్స్ వాదనానమాట. అంటే దీనికి మరోవైపు చూస్తే, ఒకవేళ సంఘం ఆ ప్రేమలో, జ్ఞానంలో ఎదగకపోతే, లేక ఆ ఐక్యత లోపిస్తే అప్పుడు ఈ సోర్స్ ప్రకారం ఆ వెలుగు మసకబారుతుందా? ఆ ప్రభావం తగ్గిపోతుందా? అంటే ఆ జ్వాల సామూహికంగా ఆరిపోతుందన్నమాట. కరెక్టేనా? ఖచ్చితంగా. మీరు చెప్పింది 100% నిజం. ఈ సోర్స్ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన పాయింట్ అదే. ఆత్మను ఆర్పవద్దు అంటే ఈ అంతర్గత మరియు సామూహిక ప్రేమ, జ్ఞాన జ్వాలను చల్లారనివ్వకుండా దాని నిరంతరం పోషిస్తూ ఉండాలి. అది ఇంకా ప్రకాశవంతంగా వెలిగేలా చూసుకోవాలి. వ్యక్తిగతంగానూ, సంఘంగానూ కూడా. అవును, రెండూ. ఆ ఎదుగుదలను, ఆ ఐక్యతను నిర్లక్ష్యం చేస్తే అది ఆ జ్వాలను
ఆర్పివేయడమే అవుతుందని ఈ సోర్స్ భావం. ఈ రీప్రింట్ 3137 అందించే ఈ దృక్పథం దీన్నర్థం చేసుకోవడం చాలా ముఖ్యమనిపిస్తోంది. ఆధ్యాత్మిక చైతన్యం అనేది కేవలం మన వ్యక్తిగత ప్రయాణం కాదు, అదొక సామూహిక బాధ్యత అని ఈ సోర్స్ చాలా బలంగా చెప్తోంది. అవును, నిజమే. ఇది మనల్ని ఇంకో ముఖ్యమైన ఆలోచన వైపు నడిపిస్తోంది. ఏమిటది? ఈ జ్వాల దైవిక సందేశం ద్వారా, అంటే ప్రేమ మరియు జ్ఞానం ద్వారా పోషించబడుతుందని ఈ సోర్స్ చెప్తోంది కదా. అవును. మరలాంటప్పుడు ఆలోచించండి, ఏ పనులు లేదా ఏ నిర్లక్ష్యాలు ఒక వ్యక్తిలో కాని లేదా సంఘంలో కాని ఈ జ్వాలను సమర్థవంతంగా ఆర్పివేయగలం. సోర్స్ దీన్ని నేరుగా లిస్ట్ చేయలేదు, కాని దాని తర్కం ప్రకారం చూస్తే బహుశా ఆ దైవ సందేశాన్ని నిర్లక్ష్యం చేయడమేనా? అంటే వాక్యం చదవకపోవడం, వినకపోవడం, అదొకటి కావచ్చు. లేక సంఘంలో విభేదాలు పెంచుకోవడం, ఆ సామూహిక ప్రేమ ఎదుగుదలకు అడ్డుపడటం, ఇది కూడానా? ఎందుకంటే ఈ సోర్స్ చెప్పిన ఐక్యత, ప్రేమ సూత్రాలకు ఇది వ్యతిరేకం కదా. సరిగ్గా చెప్పారు. అలాంటివి కూడా ఆ జ్వాలను బలహీనపరిచే అవకాశం ఉంది, అంటే ఆర్పివేసే అవకాశం ఉంది. ఓకే. కాబట్టి ఈ సోర్స్ ఇచ్చిన వ్యాఖ్యానాన్ని బట్టి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే: మనలో గాని మన సమాజంలో కాని ఏ పనులు లేదా ఏ అలసత్వాలు ఈ ప్రేమ, జ్ఞాన జ్వాలను సమర్థవంతంగా ఆర్పివేయగలవు? ఈ డీప్ లైవ్ ద్వారా అందిన సమాచారం ఆధారంగా ఇది మనం మననం చేసుకోవాల్సిన విషయం.